నమస్తే తెలుగు, నేను ఫరీదా. మార్చ్ 15, 2019 ఒక రాజకీయ నాయకుడి మరణం కడప రాజకీయంలో సంచలనం సృష్టించింది. అదే వైఎస్ వివేకానంద రెడ్డి మరణం. ఆయన చనిపోయిన తర్వాత కొందరు గుండెపోటు అని చెప్పేసి, కొందరు హత్య అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అన్నా సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది గుండెపోటు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. కానీ ఆయన బాత్రూంలో రక్తం అదంతా చూసిన తర్వాత ఇది గుండెపోటు కాదు, హత్య, ఎవరో హత్య చేశారని చెప్పేసి చాలామంది గమనించారు. అయితే అప్పట్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ 2 సిట్ బృందాలను ఏర్పాటు చేసింది. సిట్ బృందాలను ఏర్పాటు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాప్తు విచారణ జరిపించాలని చెప్పేసి పట్టుబట్టి సిబిఐని రప్పించారు. 2019 ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా ఆయన ఈ కేసుకి సంబంధించి ఏమీ అప్డేట్స్ అనేవి ఏమీ చేయలేదు. దాని గురించి చర్చ అనేది కూడా రాలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత రెడ్డి ఎంత పోరాడినా సరే 5 ఏళ్లలో సిబిఐ దర్యాప్తు చేసిన దాదాపుగా 62 మందిని సిబిఐ గుర్తించి వాళ్ళని విచారించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దస్తగిరి, డ్రైవర్ రంగన, ఇలా చాలామందిని విచారించిన తర్వాత దస్తగిరి అప్రూవర్గా మారి అన్ని నిజాలు బయట పెట్టిన తర్వాత కూడా సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఆ సిబిఐ అరెస్ట్ని ఆపడం అయితే జరిగింది. ఇంత జరిగినా కూడా, అంటే దస్తగిరి అప్రూవర్గా మారి నిజాలు బయట పెట్టిన తర్వాత కూడా ఈ కేసు ముందుకు వెళ్ళకపోవడం చూసిన వైఎస్ సునీతారెడ్డి అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ మీద నమ్మకం లేక, అంటే తన సొంత అన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేక ఈ కేసుని తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. అలాగే దీంతో పాటు వైఎస్ షర్మిలారెడ్డి కూడా తన చిన్నాయనది గుండెపోటు కాదు, చేసింది హత్యే అని చెప్పేసి వైఎస్ సునీతారెడ్డికి అండగా నిలిచి దాదాపు చాలా సభల్లో కూడా ఆవిడ ఇట్లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు, ఈ కేసుకి ముందుకు వెళ్ళకనియకుండా చేస్తున్నారని చెప్పేసి అనేక సభల్లో వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో ఈ కేసుకి సంబంధించిన నిందితులు 2019 నుంచి ఇప్పటిదాకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనుమానాస్పద అనారోగ్య మృతికి గురయ్యారు. ఈ కేసుకి సంబంధించి ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసుకి ఇంకా చెక్ పెట్టాలని చెప్పేసి దీనికి సంబంధించి అన్ని వివరాలు డీజీపీ దగ్గర నుంచి సేకరించి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు కొనసాగించాలని, ఈ కేసుని ఇంకా ఈసారి ఎట్లాగైనా ముగించాలని, దీంట్లో నిందితుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే దాదాపుగా ఆయన చనిపోయి ఇవాళ 6 సంవత్సరాలు కావస్తుంది. ఈ కేసుకి సంబంధించి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏమైనా అరెస్ట్ అవుతారా, ఈ కేసు ఇప్పటికైనా తేలిద్దా లేదా, దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయి దాదాపుగా 6 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు దాకా ఆయన కేసుకి సంబంధించి న్యాయం అనేది ఆయనకు జరగలేదు. జరగకపోవడానికి కారణం అడ్డు జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని కనీసం హత్య చేస్తే, అదే బయట వాళ్ళు అయితే ఈ రోజు వరకు అతను ఆగేవాడా? ఒక పాయింట్ మా వాళ్ళందరూ కూడా ఏ రోజు అంటలేదు. ఎందుకంటే ఏ నేరం చేయకుండా, ఏ తప్పు చేయకుండా మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, రాష్ట్ర నాయకుల్ని, మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడిని కూడా అన్యాయంగా జైల్లో పెట్టినాడు. సొంత బాబాయిని నిజంగా నారాసుర చరిత్ర అని పెట్టాడు కదా అప్పుడు. ఆ రోజున మరి చర్యలు ఎందుకు తీసుకోలేదు అతను ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో? అంటే ఈ రోజు వరకు ఆయన అరెస్ట్ చేయకుండా ఆయనకు అడ్డుపడుతుంది ఎవరో, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుపడింది ఎవరో కళ్ళ కట్టిన నిజం. 5 ఏళ్ళు ఆయన పైన కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు అని చెప్పేసి అన్నారు. ఈ కేసు గురించి నిజమే అంటారా? లేదు, అట్లేం కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే లా అండ్ ఆర్డర్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య అది. కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ మీరు అనేది సిబిఐ మీద కూడా కేసులు పెట్టాడు కదా. సిబిఐ మీద కూడా కేసులు పెట్టాడంటే ఏ రకంగా ఈ కేసుని నీరు గార్చుకుంటూ వస్తుండో ప్రజలందరూ కళ్ళకు కట్టిన అర్థం చూసినట్టే. అంటే ఈ కేసుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ప్రూవ్ అయితే అతను, ఆయన కాదు, ఆయన బాబు ఎవరైనా వెళ్తారు జైలుకి. జైలుకి వెళ్ళే వరకు కూడా ఇతను ఆగేటట్టు లేడు. ఎందుకంటే అతను చేసిన తప్పులన్నీ కూడా పశ్చాత్తాపట్టలేదు, కానీ ఇతను కంగారు పడుతున్నాడు, అర్థమైపోతుంది అతనికి. అందుకే అంత ఫ్రస్ట్రేషను.
అందుకే అసెంబ్లీకి వచ్చి కూడా 11 నిమిషాలు కూడా ఉండలేకపోతాడు. అది ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు దాకా కూడా దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా ఆ కేసు ఏం తేలలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కేసుకి సంబంధించి ఏం అప్డేట్ ఇంతవరకు రాలేదు. ఎవరు శిక్షించబడలేదు. దీని గురించి ఏమంటారు? అది చెప్పేదే ఉందమ్మా. ఇప్పుడు ఆ రోజున ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ఆ రోజున వాళ్ళే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? నారాసుర రక్త చరిత్ర. ఇప్పుడు మరి మేము నారాసుర అనే మాట వాళ్ళేం, కానీ అసలు ఆ అసురుడు ఎవరో ఈ నారావారే తేల్చాలి. డెఫినెట్గా అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుని ఇప్పటివరకు పెండింగ్ పెట్టుకున్నారు, కానీ లేకపోతే ఇప్పుడు క్లోజ్ చేసుకునేవారు. ఆ పని అది క్లోజ్ చేసే వర్క్ ఆ రోజున అలా రాశారు కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారే దాని విషయం అంతా క్లోజ్ చేయాలని చెప్పేసి ఆ అవకాశం ఈయనకే ఇద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సరే చంద్రబాబు నాయుడు గారి గురించి అట్టి పెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు అసురుడు ఎవరో, గుండెపోటు అని చెప్పిన ఆయన వెళ్ళిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. అసురుడు ఎవరు అన్నది ఉంది. ఆయన అవసరమైతే అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్తూ ఉంటారు. అసలు ఇదంతా ప్రణాళిక చేసింది ఎవరు అంతా మొత్తం టోటల్గా వస్తుంది. అయితే ఏంటంటే ఇంత పని ఒత్తిడి మీద చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఇంజిన్ లాక్కెళ్తేనే మొత్తం వెనకాల ఉన్న బోగిలన్నీ వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తేనే సిస్టమేటిక్గా గమ్యం చేరుతాయి. అలాగా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఒక సిస్టమేటిక్గా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరూ నడుస్తున్నారు తప్ప, లేకపోతే ఈసారి ఈ పాటికి ఇప్పుడు 5 సంవత్సరాలు ఊరుకు అవసరం ఉందా? లేదు. ఇంకొక 5-6 వికెట్స్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. హత్య కేసు వరకు కూడా ఉంటారైనా ఏం మరి పోసాని కృష్ణ మురళి గారు ఏదో చెప్పేశారని అన్నారు కదా, సజ్జల వారు చెప్పారన్నారు. మరి సజ్జల భార్గవ్ గారికి, పోసాని వారికి, వంశీ గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, మరి సజ్జల వారు ఎవరి పేరు చెప్పాలి? మరి అదంతా ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. అది మరి అది మనం ఎవరూ ఊహించినవి కదా ఇవన్నీ పేర్లు వస్తున్నవన్నీ కూడా. ఆటోమేటిక్గా కోర్టులు ఉన్నాయి, మనం న్యాయస్థానాలను ఏమనలేం. కానీ ఒక స్పీడ్ బ్రేకర్ కింద ఈ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఉంటే దానికి మళ్ళీ ఏదో స్పీడ్ బ్రేకర్ కింద న్యాయస్థానాలు కొంతవరకు చేస్తున్నాయి. అవి మరి న్యాయస్థానాలు కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. న్యాయస్థానాల మీద నేను మరి మామూలుగా ఒక పౌరుడిగా ఒక మాట అయితే చెప్తున్నాను. నేను ప్రజలకు కూడా కొంత నమ్మకం కోల్పోయిన పరిస్థితి వస్తుంది గత ప్రభుత్వంలో పరిస్థితిని బట్టి. ప్రస్తుతం కూడా న్యాయస్థానాలు అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తగా పనిచేసుకోవాలి. వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపుగా 6 ఏళ్ళు అయింది. ఇప్పుడు దాకా ఆయనకి న్యాయం అనేది జరగలేదు. దీని గురించి ఏమంటారు? వివేకానంద రెడ్డి వాళ్ళ కుటుంబంలో పుట్టడమే ఆయన చేసుకునే అన్యాయం. ఎందుకంటే అన్యాయమైన కుటుంబంలో పుట్టినోనికి న్యాయం కోరుకోవడం అంటే చాలా తప్పు అవుతుందమ్మా. ఎందుకంటే ఆయన ఎంతో మంచిగా సౌమ్యంగా పోయే మనిషి. ఆ రోజు అవినాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళ భార్యకు తెలిసి కూడా చేసినారు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే ఆయనకు 11 సీట్లు ఇచ్చినారమ్మా. వివేకానంద రెడ్డి హత్య అనేది మనమిద్దరం మాట్లాడుకుంటేనే ఇంకోటి కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలుసు. ఇది చేసింది అవినాష్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కోడలు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు సంబంధించిన విషయమే. త్వరితగతిన దానిపైన విచారించి ఖచ్చితంగా ఆ దోషులు ఇంకా దాని వెనకాలండే వాళ్ళకు కూడా త్వరిత కాలంలో చాలా శిక్షలు పడే కాలం తొందరగా వస్తూ ఉంది అని చెప్పి నేను ఆశాభావంతో ఉన్నానమ్మా. జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి సిబిఐని మేనేజ్ చేశారు 5 ఏళ్ళు అరెస్ట్ అవ్వకుండా అవినాష్ రెడ్డి అని చెప్పేసి అని అంటారు. అంతే కదమ్మా. సిబిఐ కర్నూలుకి వచ్చినప్పుడు ఈ దేశంలో సిబిఐని వెనక్కు పంపించిన మొట్టమొదటి ఘనత కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు కర్నూలులో సిబిఐ వాళ్ళు వస్తే కనీసం ఎందుకు దానిపైన వివరణ ఇవ్వకుండా వాళ్ళను అక్రమంగా తరిమి కొట్టినాడు. అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందించలేదమ్మా. కేంద్ర ప్రభుత్వం అనేది
దాంట్లో ఉండే ఒకరిద్దరు లోపాయికారిగా ఏదైనా చేసుకొని జరిగింటుంది. ఈసారి అయితే ఏ కేసు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బయటపడే ఆస్కారమే లేదు. దొంగను దొంగే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఆయన చేసిన తప్పులకు ఆయన ఏమంటాడు, అక్రమం అక్రమం అంటానే ఆయన సక్రమంగా జైలుకు పోయే రోజు కూడా తొందరలోనే ఉంది. బాబాయ్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 6 ఏళ్ళైంది దాదాపుగా. ఆయనకి న్యాయం అనేది జరగలేదు ఇప్పటిదాకా. దీని గురించి ఏమంటారు? చూడమ్మా, వాస్తవంగా 6 సంవత్సరాలు అయినా కానీ కేసులు వాయిదాలు వేస్తూ ఉన్నారు. అధికారంతో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు నడుపుకుంటూ వచ్చాడు. మొట్టమొదట గుండెపోటు అన్నాడు వివేకానంద రెడ్డిది, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నాడు, తర్వాత దర్యాప్తులో ఏం జరిగింది, ఇది గొడ్డలి పోటు, తల మీద బలంగా గొడ్డలి తేటు కొట్టారు అని దానికి సాక్ష్యం కూడా చెప్పారు. తర్వాత దస్తగిరి కూడా అప్రూవర్గా మారి వాస్తవాలు చెప్పాడు. కాబట్టి చట్టం ఖచ్చితంగా తన పని తను చేసుకుపోతుంది. పోరాటం స్ఫూర్తి ప్రదాత వారి యొక్క కుమార్తె సునీత గారు. అర్థం కదా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఏంటి ఇప్పుడు ఈ కోర్టులు ఎలా ఉంటాయంటే, ఎక్కడో కడపలో నుంచి ఢిల్లీ దాకా సుప్రీంకోర్టు దాకా, మళ్ళీ సుప్రీంకోర్టు కాడ నుంచి మళ్ళీ కడప దాకా వస్తుంటాయి అన్నమాట ఈ కేసులు అనేది. అయినా కానీ వీటన్ని తట్టుకొని ఆమె నిలబడిందంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాగా సునీత గారు పోరాడారు. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా త్వరలో వీళ్ళకి శిక్షలు పడతాయి. దర్యాప్తు ఖచ్చితంగా ముమ్మరంగా కొనసాగుతుంది త్వరలోనే. అంటే జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటంటే, నా సొంత చెల్లెళ్ళే చంద్రబాబు నాయుడు హత్య చేయించారు వైఎస్ వివేకానంద అని చెప్పేసి, నా సొంత చెల్లెళ్ళే హత్య చేసిన వాళ్ళ వెనక ఉండి నన్ను అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ నాన్నను హత్య చేసిన వాళ్ళని చెప్పేసి అంటున్నారు. ఇంకా అయిపోయింది అక్కడ. అసలు ఈ క్వశ్చన్ అతనికి వేసే హక్కు కూడా లేదనమాట. ఎందుకంటే అక్కడ నిరూపితమైంది కదా, గొడ్డలి పోట్లు అని చెప్పి నిరూపితమైంది. కాబట్టి ఎన్ని చెప్పినా కానీ ఇక అవి చెల్లవు. వాళ్ళకి మనసు ఎప్పుడు కూడా అంటే మేడి పొండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అలాంటి విధంగా ఉంటుంది. తప్పకుండా అవుతాడు, అనుమానమే లేదు. తప్పకుండా చట్ట ప్రకారము దస్తగిరి ఉన్నాడు. అతను ఏమి కళ్ళారా చూసిన వ్యక్తి. ఆ ఇంట్లో ఈయన కూడా ఒక దెబ్బ కొట్టాడు. ఏ దెబ్బ కొట్టాడో మనకు అనవసరము, కొట్టిన వ్యక్తే చెప్పాడు. అందుకనే నాకు రక్షణ కావాలి అన్నాడు. కాబట్టి రక్షణ ఇచ్చారు. 2+2 కేటగిరీ కూడా రాష్ట్ర గవర్నమెంట్ అందించింది. కాబట్టి అతి త్వరలోనే ఈ కేసు విచారణ జరిగి 4-3 నెలల్లోనే వీళ్ళకి శిక్షలు పడతాయి, నో డౌట్. బాబాయ్, వివేకానంద రెడ్డి చనిపోయి ఇప్పటికీ దాదాపుగా చాలా ఏళ్ళు వస్తుంది. ఇప్పటికీ ఆ కేసు గురించి ఏం తేలలేదు, ఎవరు శిక్ష పడలేదు. మొన్న రీసెంట్గా ఆయన వాచ్మెన్ కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. దీని గురించి ఏమంటారు? ఇవన్నీ ఇట్లాగే జరుగుతాయి. ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. ఆ పథకం ప్రకారం ఇంకా ఎవరు ఉంటే మనకి ఇబ్బంది అనే దాంట్లో ఏంటంటే వాళ్ళని తొలగించుకునేటువంటి మార్గాల్లో ఏయో జరుగుతున్నాయి. ఎవరు వెంబటి ఎవరు లేరు. ఎవరిని పూర్తిగా కాపలాలో ఉంచి నిఘా చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా దొరకటల్లా. మరి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయాడు. ఒకడు ఉన్నట్లుండి ఒక ఏలికే కోరికి చనిపోయాడు, ఇంకొకడు ఇంకొక రకంగా చనిపోయాడు. ఏదో ఒకడేమో అటు తిని చనిపోయాడంట. వరుసగా ఈ పేర్లు చెప్పడం నాకు తెలియదు, మెమరీలో లేవు, ఆర్డర్లో లేవు. ఎందుకంటే ఇవన్నీ టైం టు టైం నేను ఫాలో అవ్వలేను. కాబట్టి నాకు తెలిసి ఒకడేమో అటు నిన్న ఉన్నట్లుండి ఏదో చనిపోయాడు, ఒకడేమో అటు తిని చనిపోయాడు, ఒకడు ఎలికరిచి చనిపోయాడు, ఇంకొకళ్ళు ఏదో కారణంతో చనిపోయాడు, ఇంకొకళ్ళు ఎవరన్నా తుమ్మితే కూడా వీళ్ళు చనిపోయారని చెప్పే పద్ధతి మీద చెప్తారు. దానికి ఏదో ఒకటి తయారు చేస్తారు. ఇదే కాదు, అంతకుముందు పరిటాల రవి హత్య కేసులో ఉన్న సాక్షులు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో ఒక కారణం ఒకడేమో ఒకళ్ళ సంతోషంతో చూడటానికి నేను చేశానని అంటే వాడు మళ్ళీ అడ్డం వస్తాడని చెప్పి అదే ప్లేస్లోకి ఇంకొకళ్ళు ఎంటర్ అయిపోయి ఉత్తుత్తి కారణాలు. ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఏమో హీమ్యాన్ లాగా 7 అడుగులు ఉంటాడు. ఈ చంపబడిన వ్యక్తి ఏమంటే ఒక బఫూన్ పర్సన్.
ఓం ప్రకాషో ఉన్నది, డంబల్ పెట్టి కొట్టేశాడు చేతుల్లో. డంబల్ పెట్టి కొట్టాడో లేకపోతే కొట్టిన తర్వాత డంబల్ పెట్టి కొట్టానని ఇతను ఒప్పుకున్నాడు. ఇవన్నీ కూడా పోలీసులు, కోర్టు, మీడియా అవన్నీ వచ్చిన దాన్ని బట్టి తెలిసిన విషయాలే. అంతే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆ తర్వాత మళ్ళీనేమో ఇంకొకటి వచ్చేసేటప్పటికి ఏ రకంగా చనిపోయాడని అంటే గొడ్డలి కాదు, పరిటాల రవి విషయంలో కూడా అందరూ కూడా అట్లాగే విచిత్రంగా చనిపోయారు కదా. అట్లాగే చనిపోయి దీంట్లో కూడా ఇట్లాగే వరుసగా ఒకళ్ళతో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరని అంటే ఈ కేసు పెట్టిన వాళ్ళని కనుక వాళ్ళని ఒకళ్ళని కూడా ఏదో రకంగా ఊరికినే వాతావరణంలో మార్పు వచ్చి ఉన్నట్లుండి చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. వాతావరణంలో మార్పు వచ్చి, లేదు ఎక్కడో ఎవరో అగరబత్తులు వెలిగిస్తే ఆ అగరబత్తులు వెలిగించిన దాంట్లో విషవాయువు వచ్చింది, ఆ విషవాయువు పీల్చంగానే చచ్చిపోయారని చెప్పి కూడా తయారు చేస్తే చెయ్యొచ్చు. ఎన్నో రకాలు ఉన్నాయి పబ్లిక్ని చేసేటప్పటికి మభ్యపెట్టడానికి, చెయ్యటానికి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కేసు ఏమైనా తేలే పరిస్థితి ఏమైనా ఉందా? అవకాశం ఏమైనా ఉందా? తేలేదంటే దీనికి ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. దీనికి మళ్ళీ సిబిఐ రిలేషన్ ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. అసలు న్యాయ వ్యవస్థ అనే దాన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకమైన కేసుల్ని ఫాస్ట్ ట్రాక్లో తీస్తే తొందరగా అవుతాయి. ఫాస్ట్ ట్రాక్లో కనుక ముందుకు జరిగితే తొందరగా అవుతాయి. న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుందో, హైకోర్టు వ్యవస్థ మామూలుగా జిల్లా లెవెల్ వరకే నాలెడ్జి తక్కువ. హైకోర్టు లెవెల్లో, సుప్రీంకోర్టు లెవెల్లో, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో న్యాయ వ్యవస్థకి సంబంధించిన లోసుగులు ఇట్లాంటివన్నీ ఎట్లా ఉన్నాయో అవన్నీ చెప్పలేము. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతమంది గురించి తెలిసిన ఎవరు హత్య చేశారు అన్ని సాక్ష్యాలు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఆ లెవెల్లో మేనేజ్ చేశాడంటారా? అన్నీ మేనేజ్ చేసుకోబట్టే, ప్రతిదానికి మేనేజ్ చేసుకోబట్టే, ఒకళ్ళ అవసరం ఒకళ్ళతోటి ఉండబట్టే ఇవన్నీ కొన్నాళ్ళు సాగినాయి. ఆ తర్వాత పరిస్థితులు మళ్ళీ మారిపోయినాయి. కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్కళ్ళని విడిచిపెట్టి ఒక్కొక్కళ్ళని పట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో అట్లా సాగింది. ఇవాళ ఉన్న పరిస్థితులు ఇంకో రకంగా ఉంటున్నాయి. ఈ సామాన్యులకు ఇప్పుడు అర్థం కాని ఆ చట్టాలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? రూల్ అయితే అరెస్ట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేటప్పటికి తనకి సంబంధించిన రిలేషన్సే, తనకి సంబంధించిన కోటరీ వాళ్ళే. మరి వాళ్ళకి సంబంధించిన కోటరీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటికన్నిటికీ వచ్చేసేటప్పటికి అన్నిటికీ కూడా ప్రతిదానికి పోయి ఇంకొక మెయిన్ పర్సన్కి వెళ్ళి లింక్ పడుతున్నది కదా. బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమోహన్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు. అక్రమ కేసులు కావు, నిజం జరిగింది నిర్ధారణ అయినట్లుగా వీడియోలు, సాక్ష్యాలు అవన్నీ ఉన్నప్పుడు అక్రమ కేసులు ఎట్లాగవుతాయి? ఆర్డీ అక్రమ కేసు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది అక్రమ కేసా? వాళ్ళు అక్రమ కేసే పెట్టారా? చంద్రబాబు నాయుడు మీద పెట్టిందే అక్రమ కేసు. ఏది నిరూపించుకోకుండా, ఏది ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా చాలా అన్యాయంగా స్పాట్లో ఉన్నట్లుండి లాక్కుపోవటం, తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఇదంతవరకు అది పబ్లిక్కి అది నచ్చకే ఇటువంటి మ్యాండేట్ ఇచ్చారు. 164 అసెంబ్లీ సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇవ్వటానికి కారణం అవన్నీ పబ్లిక్కి నచ్చకే. వాళ్ళు చేసినవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి, అన్యాయమైనటువంటి, నిరాధారమైనటువంటి అన్నీ చేశారు. కాబట్టి అంత మెజారిటీ ఎమ్మెల్యేల రూపంలో ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకి మెజారిటీ ఎక్కువ ఇచ్చారు. దీనికి అన్నిటికీ కారణం మరి అవన్నీ జరిగినాయి అని నమ్మబట్టే. ఇవన్నీ పబ్లిక్ అనేది జరుగుతున్న విషయాలన్నింటినీ ఒక వరుసలో గుర్తుపెట్టుకుంటారు. ఆ ఎలక్షన్స్ ఓటింగ్ చేయాల్సిన టైం వచ్చేటప్పటికి
ఏం చేయాలి అనేది అది చేస్తారు. మెజారిటీ పీపుల్ వచ్చేసేటప్పటికి చేసేది ఏంటంటే న్యాయం వైపే పోతారు కాబట్టి న్యాయానికే ఓటేస్తారు. న్యాయం జరుగుతుంది కాబట్టి కేసు కుదురుతుంది అమ్మా. పోయినసారి జరగలేదంటే జరగకుండా చేశారమ్మా. జరగకుండా చేసింది ఎవరు? మనమే. ఇంటి వాళ్ళే చేశారు. కింద కాలు జారి పడ్డాడు, తలకాయ దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉండని హైటెక్ డ్రామా ఆడారు ఒక రోజు మొత్తం. ఎవరు? సజ్జలాగారు షిఫ్ట్ ప్రకారం ఆడారు. ఈరోజు ఆడమన్నప్పుడు కుదరదు. ఇంకా అది వాస్తవం జరిగింది, చేపించారు. ఇంత సజ్జలాగా అతను వివేకానంద చేయబట్టే ఈయన సీఎం 7 సంవత్సరాలు, లేక ఎక్కడవుతాడు? వాస్తవం అంతేగా, ఇంకేముంది? ఇప్పుడు ఈ కేసు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశమే ఉంది. 100కు 100 అవుతాడు. చూస్తూ ఉండండి. ఈ కేసుకి అరెస్ట్ కాకపోతే మనుగడ లేదు. ఇంకా కొన్ని పార్టీలకి పేర్లు చెప్పండి నేను. కొన్ని పార్టీలు మనుగడ కావాలంటే నేను అరెస్ట్ కావాలి. అది వాస్తవం. ఇది వివేక్ హత్య అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, ఏం జరగలేదు మేడం. ఆయన పదవుల కోసం ఎంతటి వారినైనా చంపడానికి సిద్ధమే, ఇబ్బందులు పెట్టడానికి సిద్ధమే. సొంత చెల్లెల్ని అమ్మని కూడా ఇబ్బంది పెట్టినాడు. పదవుల కోసమే కదా మేడం, పదవుల కోసమే కదా. ఇంతకుముందు వాళ్ళ చిన్న ఆయన కూడా అడ్డం వస్తున్న ఉద్దేశంతోనే ఆయన చంపేయడం జరిగింది. ఆయన టీడీపీకి వెళ్ళబోయి ఎంపీకి పోటీ చేస్తున్న ఉద్దేశంతో ముందునే చంపించినారు. లేకుంటే ఆయన వైసీపీలోనే ఉండి వైసీపీ కోసమే నేను చేస్తున్న పని అంటే ఆయన చావడు. ఆయన అలిగి నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి వివేకాకి ఇచ్చిన తర్వాత నేను టీడీపీలోకి వెళ్ళి చేస్తానని దానికి ఆయనకి చంపడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసుకి ఆయనకి ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఆయన కేసు ఏమైనా తేలిద్దని జరుగుతుంది మేడం. తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా చట్టమేమి ఎవరు చుట్టాలు కాదు మేడం. చంద్రబాబు నాయుడు వాటిని తప్పు చేయకుండా తప్పు చేసినట్టు తెలియదు 58 రోజులు జైలు పెట్టారు. వివేకానంద రెడ్డి అంతకంటే పెద్ద తోపేం కాదు. నిజంగా ఆయన తప్పు చేసింటే జైలుకి వెళ్ళడం ఖాయం.